హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే స్టూడియో. చాలామంది క్లయింట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మేడం ఇంట్లో సెల్ఫ్ సర్వీస్ ఎలా చేసుకోవాలో అని అడగడం జరిగింది. ఇంతకుముందు కూడా మన యూట్యూబ్లో ఆర్కే స్టూడియో యూట్యూబ్ ఛానల్లో కూడా మనము సెల్ఫ్ సర్వీస్ ఎలా చేసుకోవాలో చేసాము. ఇప్పుడు ఏంటంటే మన కొత్త వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, చాలామంది క్లయింట్స్ అడుగుతుంటారు, మేడం ఇంత కాస్ట్ పెట్టి ప్యాచ్ అనేది తీసుకుంటాం కదా, ఒక ప్యాచ్ తీసుకుంటే ప్యాచ్ లైఫ్ అనేది ఎంత వస్తుంది అని అడుగుతుంటారు. మీరు అడగడంలో తప్పేం లేదండి, ఎందుకంటే మీ మనీ ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటారు కాబట్టి దాని యొక్క లైఫ్ ఇంక్రీజ్ అవ్వడం కోసం మీరు అడగడంలో తప్పేం లేదు. మనకు ప్యాచ్ లైఫ్ ఇంక్రీజ్ కావాలి, మంచిగా రావాలి ప్యాచ్ యొక్క లైఫ్ అంటే ఏం లేదండి, మనం చేసుకునే మెయింటెనెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా మెయింటెనెన్స్ చేసుకుంటే మన ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే స్టెప్ బై స్టెప్ మనము సర్వీసెస్ కానీ వాషింగ్ కానీ ప్రాపర్గా హెడ్ వాష్ అంటే 2-3 డేస్కి ఒకసారి హెడ్ వాష్ చేయాలి, షాంపూ కండిషనర్, అలాగే నెక్స్ట్ క్లిప్పింగ్ వాళ్ళకైనా టేపింగ్ వాళ్ళకైనా బాండింగ్ వాళ్ళకైనా రెగ్యులర్గా సర్వీస్కి వస్తుంటేనే మన ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన ప్యాచ్ లైఫ్ అనేది మన మెయింటెనెన్స్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇంట్లో రెగ్యులర్గా సర్వీసెస్ ఎలా చేసుకోవాలి క్లియర్గా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. మనకి దీంట్లో ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ప్యాచ్ని క్లీన్ చేసుకునేటప్పుడు కానీ మనం హెడ్ మీద ఉండి ప్యాచ్ క్లీన్ చేసుకున్నా కానీ మనం ఎప్పుడైనా కోల్డ్ వాటర్తోనే యూజ్ చేయాలి. హాట్ వాటర్ ఎప్పుడైనా యూజ్ చేయొద్దు. హాట్ వాటర్ యూజ్ చేస్తే ఏంటంటే మన ప్యాచ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఫస్ట్ చూడండి, మనం షాంపూ ప్యాచ్కి అనేది పెట్టేసి ఇలా డిస్టెన్స్ ఉన్న కోమ్ యూజ్ చేసుకుంటూ హెడ్ బాత్ అనేది చేయాలి. ఇట్లాంటి డిస్టెన్స్ ఉన్న కోమ్తో యూజ్ చేస్తే ఏంటంటే మనకు ట్యాంగిల్స్ పడకుండా, హెయిర్ అనేది ఫాల్ అవ్వకుండా ఉంటుంది, మీకు ప్యాచ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఫింగర్స్ పెట్టి మామూలుగా మన హెయిర్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తారో అట్లా ఎప్పుడు చేయకండి. ఇట్లా డిస్టెన్స్ ఉన్న కోమ్తో ఎటు హెయిర్ని అటు, సైడ్ హెయిర్ని సైడ్కి, ఫ్రంట్ హెయిర్ని ఫ్రంట్కి, బ్యాక్ హెయిర్ని బ్యాక్కి అట్లా దువ్వుకుంటూ ట్యాంగిల్స్ పడకుండా హెడ్ బాత్ చేయండి. ఇప్పుడు మంచిగా షాంపూనంతా క్లీన్ చేసేసేయండి. ఇలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మీకు అనేది ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ ఖచ్చితంగా అవుతుంది. చూసారు కదండి, ఫస్ట్ షాంపూ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే కండిషనర్. మనం ఈ కండిషనర్ అనేది ప్యాచ్కి మొత్తం అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత వాటర్ పోసుకుంటూ ఇట్లాంటి డిస్టెన్స్ ఉన్న కోమ్తో దువ్వుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఈ కండిషనర్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి, ఎందుకంటే ఆ కండిషనర్ అనేది మంచిగా హెయిర్కి పట్టుకొని హెయిర్ అనేది సిల్కీగా, సాఫ్ట్గా, రఫ్ కాకుండా ఉంటుంది. మీకు చూడ్డానికి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. కండిషనర్ పెట్టేసి అలా డిస్టెన్స్ ఉన్న కోమ్ యూజ్ చేసుకుంటూ కోమ్ చేయండి. చూసారు కదండి, అలా 5 మినిట్స్ ఉంచి కోమ్ చేసిన తర్వాత వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకోండి. మొత్తం కండిషనర్ అంతా పోయే వరకు మంచిగా క్లీన్ చేసేసుకోండి. ఒక 2 టైమ్స్ క్లీన్ చేసేసుకోండి. ఒకసారి కండిషనర్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి టచ్ చేసి చూడండి, హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ సిల్కీగా అవుతుంది. చాలా తేడా కనిపిస్తుంది మీకు కండిషనర్ అప్లై చేసిన తర్వాత. ఇట్లా మీరు 2 డేస్కి వన్స్ 3 డేస్కి వన్స్ హెడ్ బాత్ ఖచ్చితంగా చేయాలి. చూసారు కదండి, అట్లా మొత్తం కండిషనర్ అంతా వెళ్ళిపోయే వరకు క్లీన్గా క్లీన్ చేసేసుకోండి ప్యాచ్ని. ఇట్లా టర్కీ టవల్, ఇట్లా కొంచెం మందంగా ఉన్న టవల్ తోటి మనం ప్యాచ్ అనేది కొంచెము వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు చూడండి. మా టెక్నీషియన్ ఒకసారి ఎలా ఫోల్డ్ చేస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. చూసారు కదండి, ఫస్ట్ మనకు హెయిర్ అయితే ఎంత రఫ్గా ఉందో, ఇప్పుడు చూడండి మనకి ఎంత సిల్కీగా అండ్ షైనింగ్గా ఉందో. ఇప్పుడు మనకు స్టెప్ 3 వచ్చేసి హెయిర్ని డ్రై చేద్దాం. మనకి హెయిర్ డ్రై చేసేటప్పుడు ఒక టిప్ ఏంటంటే, ఎక్కువ హీట్ కాకుండా ఎక్కువ కోల్డ్ కాకుండా నార్మల్ పెట్టేసి మనం డ్రై చేసుకుంటే హెయిర్కి మంచిది. ఇలా పైనుంచి కాకుండా మనకు ఇట్లా రివర్స్ తిప్పి కూడా మనం హెయిర్ అనేది డ్రై చేయాలి. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాడో. ఇంకో విషయం ఏంటంటే, మనము ఇట్లా రివర్స్ తిప్పినప్పుడు ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టి కూడా మనకు ఆ తడి అంతా ఆరిపోయే వరకు మనం డ్రై చేయాలి. ఎందుకంటే మనం టేప్ వేసుకునేటప్పుడు ఆ తడిగా ఉంటే టేప్ అనేది అతుక్కోవడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి మొత్తం డ్రై అనేది చేసేసుకోండి.
ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు క్లియర్గా హెడ్ వాష్ ఎలా చేసుకోవాలి, కోమింగ్ ఎలా చేసుకోవాలి, షాంపూ కండిషనర్ ఎలా అప్లై చేయాలి క్లియర్గా మీరు చూసారు కదా. ఇలా చేస్తే కనుక మీ ప్యాచ్ లైఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి. మీకు ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బాండింగ్ ప్రాసెస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎవ్రీ మంత్ సర్వీస్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు 2-3 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తారు కదా. చాలామంది ఏంటంటే మన ఫింగర్స్ తోటి మన ఒరిజినల్ హెయిర్కి ఎలా హెడ్ బాత్ చేస్తామో షాంపూ కండిషనర్ పెట్టేసి అలా ఇట్లా ఫింగర్స్ పెట్టి రఫ్ చేయకుండా జగ్లో లేదా బౌల్లో షాంపూ అనేది వాటర్లో వేసేసి ఆ వాటర్ని అనేది డైల్యూట్ చేసేసి ఆ వాటర్ని నెత్తిమించి పోసుకుంటూ చూపించాను కదా ఇందాక వీడియోలో, డిస్టెన్స్ ఉన్న కోమ్ యూజ్ చేసుకుంటూ కింది డైవర్షన్లు ఫ్రంట్ హెయిర్ని ఫ్రంట్కి, సైడ్ హెయిర్ని సైడ్కి, బ్యాక్ హెయిర్ని బ్యాక్కి ఇలా చిక్కులు పడకుండా దువ్వుకుంటూ చేస్తే ఏంటంటే ట్యాంగిల్స్ పడకుండా మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వండి, మీకు ప్యాచ్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. షాంపూ ఎలా మనము వాటర్లో మెల్ట్ చేసి పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కండిషనర్ కూడా వాటర్లో మెల్ట్ చేసేసి ఆ వాటర్ని నెత్తిమీద పోసుకుంటూ కండిషనర్ ఏంటంటే ఒక 5 minutes ఉంచండి. తర్వాత నార్మల్ వాటర్ పోసుకొని డిస్టెన్స్ ఉన్న కోమ్తో యూజ్ చేసుకుంటే ఏంటంటే మనకు కండిషనర్ 5 minutes ఉంచడం వల్ల ఏంటంటే చాలా షైనింగ్గా అండ్ సిల్కీగా అవుతుందన్నమాట. దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మనము ప్యాచ్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం హాట్ వాటర్ యూజ్ చేయకుండా కోల్డ్ వాటర్తో మనము ప్యాచ్ అనేది క్లీన్ చేసుకోవాలి. మనకు దీంట్లో 4th స్టెప్ ఏంటంటే చాలామంది క్లయింట్స్ అడిగే ఒక పెద్ద డౌట్ అనమాట, ఇది ఒక క్వశ్చన్. టేప్ని మనం ప్యాచ్కి ఎలా ఫిక్స్ చేయాలి? ఇప్పుడు మనము టెక్నీషియన్ టేప్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తారు, చూడండి. చూసారు కదండి, టేప్ని మనము ఆ విధంగా కట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ సైడ్లో చూడండి, సైడ్ నుంచి ఇలా వేసుకుంటూ రావాలి టేప్. ఇక్కడ మా వీడియోలో అయితే ఇక్కడ పెద్ద టేప్ ఉంది, మీకు ఇంట్లో 3 yards టేప్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని మనం టేప్ పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా ఇట్లా ప్రెస్ చేయండి, అనిగిపోతుంది, మంచిగా స్టిక్ అవుతుంది. ఈ టేప్ అనేది మనకు 2 sides ఉంటుంది. ఆల్రెడీ కింది సైడ్ మనకు స్టిక్ అయిపోయింది. ఈ పైన లేయర్ వైట్ కలర్ లేయర్ అనేది మనం తీసేయాలి. పైన లేయర్ మనకు తీసేసిన తర్వాత ఒకసారి చూడండి, గమ్ లాగా మనకి కనిపిస్తుంది. అంటే మాత్రం కొంతమంది టేప్ పెట్టుకుంటే వైట్గా కనిపిస్తుందేమో అని అడుగుతుంటారు కదా, చూడండి గమ్ లాగా మనకి స్కిన్లో మెల్ట్ అయిపోతుంది. ఏమాత్రం బయటకి టేప్ కనిపించకుండా మనకు స్కిన్లో మెల్ట్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇంట్లో సెల్ఫ్ సర్వీస్ ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.